गच्छामि नैराद्रानन्तरं पुष्पार्घ्यं समर्पयामि। ఆ కష్టాన్ని పరిష్కరించి ఆ కష్టాన్ని పాల్గొన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించడానికి కానీ హిందూ దేవాలయ వ్యవస్థకు రక్షణ కల్పించడానికి కానీ మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి నిస్వార్థంగా ఇటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం త్యాగ నిరతితో దేశభక్తితో ధర్మపైన అనుమతితో నిర్విరామ కృషి చేస్తున్నటువంటి ఏకైక ధార్మిక సంస్థ प्रकृति भद्रहिता प्रहदास्पदा सांगाय सप्रवाहाय प्रवाहनाय सायुधाय శ్రీ మహాకాళీ దేవి అందరూ కూడా నమస్కారం చేసుకోండి అన్న. कपित्त फलम महाहुतम होश्यामि नमः स्वाहा। बोलो माता महाराज्ञी की जय। ఏమనంటే నేను ఈ రోజు మరి కార్తీక మాస బహుళపక్ష భానువాసరే మరి యొక్క సమయంలో మరి ధర్మవీరు కుటుంబ సభ్యులందరూ కూడా సంకల్పం చేసుకుని రామకృష్ణ గార్డెన్ లో గోకవరం మండలంలో వీరలంకపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రమైనటువంటి అదరస రైతు కొరిపెల్లి అప్పల స్వామి గారి మరి యొక్క స్థలంలో జరిగేటువంటి హరినామ సంకీర్తనకి అలాగే ఇక్కడ జరిగేటువంటి వన సమారాధనకి ఇక్కడ జరిగేటువంటి హోమానికి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి వెళ్ళాలని కూడా వినడం లేదని అడిగిందటండి. నేను చంటి పెట్ట తల్లిని తప్పేమీ లేదు. అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, సంస్కారం తగ్గింది. అంటే ఏం చదువుకుంటున్నాం మనం ఈ రోజుల్లో? ఏం చదువుకుంటున్నాం? ఆనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది?
అంటే ఈనాటి విద్యా వ్యవస్థలో కేవలం మార్కులు రేఖలు తప్ప సంస్కారం అనేది మచ్చుకు కూడా చెప్పడం లేదు. చెప్పమని తల్లిదండ్రులు అడగడం లేదు. మరి యొక్క సమయంలో మరి ధర్మవీరు కుటుంబ సభ్యులందరూ కూడా సంకల్పం చేసుకుని మళ్ళీ అమ్మవారు అడిగిందటండి, రేపు దాటించరు ఇప్పుడు అలా కాదమ్మా, మారిపోయింది సీన్ అంతా. భార్యనే భర్తలు చెప్పేస్తారు. సుఖంగా ఉన్నాం ఇక్కడ ఇంత హాయిగా భారతదేశంలో. లేకపోతే మా యొక్క ఎదురు భాగంలో బావాజీపేటలో, గోకవరంలో, రాజమండ్రిలో ఎంతో హ్యాపీగా ఉన్నాం. దేశంలో ప్రపంచంలో బయట ఉన్న పరిస్థితులు ఏమిటో మీకు తెలిస్తే మనం ఇంత సుఖంగా ఎలా ఉంటున్నామురా, అసలు మనం ఇంత హ్యాపీగా, స్వేచ్ఛగా, సుఖంగా, శాంతిగా ఉండడానికి ఎవరు కారణంరా అని తెలుస్తుంది. అప్పుడు మనం ఇంత శాంతిగా ఉండడానికి కారణమైన వారి యొక్క విలువ కూడా తెలుస్తుంది. కానీ మనకు బయట ప్రపంచం ఏమిటో మనకి తెలియదు. తెలియక మనం ఏదో మన వల్లనే మనం ఇంత శాంతిగా, స్వేచ్ఛగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం. భారతదేశంలోనే చాలా ప్రాంతాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే ధర్మానికి, వేరే మతాలకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందువులకి కనీస ప్రాణరక్షణ ఉండదు తెలుసా. హిందువుల యొక్క ఆస్తులు రక్షణ కానీ, హిందువుల యొక్క ఆడవాళ్ళ యొక్క మానాలకి రక్షణ కానీ, హిందువుల యొక్క ప్రాణాలకి రక్షణ కానీ ఉండదు. ఎక్కడ ఇతర మతస్థులు అంటే మన మతాన్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడో కేవలం పిల్లలు స్కూల్కి పోతున్నారు, ఏదో చదువులు చదువుతున్నారు అనుకొని మీరు గాలి కుదిరేశారనుకో, రేపటి నాడు నీ కూతురు తురుకొంతలు వేసిపోతుంది, రేపటి నాడు నీ కొడుకు క్రిస్టియన్ అయిపోతాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విద్యా వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైనది. హిందూ వ్యతిరేక విద్యా విధానం నడుస్తున్నది. మీరు అనుకోవచ్చు కేంద్రంలో మన పార్టీలే ఉన్నాయి కదా అని. దయచేసి రాజకీయ పార్టీలను, హిందుత్వాన్ని వేరుగా చూడండి. హిందుత్వం ఉద్ధరణ కోసం రాజకీయ పార్టీలు అవసరమే, కానీ రాజకీయ పార్టీలలో ఉండే నాయకులు వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే కాబట్టి వాళ్ళకున్న స్వార్థ ప్రయోజనాల కోసం హిందుత్వాన్ని కూడా నేడు తాకట్టు పెట్టడానికి వెనుకాడరు. అది మనసులో పెట్టుకోవాలి. వీరపతి వ్రతాంగనల్ విప్రుల్ గోవుల్ వ్యాధముల్ మహీభారము దాల్పగా జనులు పావనమైన పరోపకార సత్కార మిరుంగలేరకట దశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. ఈ శరత్కాలంలో ఈ అమ్మవారిని విశేషంగా అర్చన చేయడం, అమ్మవారికి హోమం చేసుకోవడం వల్ల ఆవిడ సంపూర్ణ అనుగ్రహం భక్తులందరి మీద కలుగుతుంది.
ఈ ధర్మవీర్ సంస్థ అనేది ఈ సంవత్సరానికి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే నిండు నూరేళ్ళు కూడా తరతరాలు కూడా ఈ సంస్థ అలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన ఆంధ్ర తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా మన సంస్థ అభివృద్ధి చెందుతూ ఉండాలి. అదేవిధంగా మన హిందూ ధర్మం మీద ఎటువంటి విద్వేషాలు ఉన్నాయో ఇతర మతస్థులకి జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఎటువంటి ధనాపేక్ష లేకుండా నిష్పాతపాతంగా అదేవిధంగా ఎటువంటి ధనాపేక్ష లేకుండా కూడా ఈ ధర్మవీర్ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ సంస్థకి మనం ఏ విధంగా మనం సహకారం అందించాలంటే మనం ఏ విధంగానూ వాళ్ళు ఏం చెప్తే అది మనం పాటిస్తే సరిపోతుంది. ఏ విధంగానూ అంటే మనం ఏమి మిగతా వర్ణాల వాళ్ళు వెళ్ళి కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు, కానీ మన మీద దాడి చేస్తే వాటిని ఏ విధంగా ప్రతిఘటించాలి అంటే విద్యాపరంగా సబ్జెక్ట్ పరంగా ఏమీ లేని మతాల వాళ్ళు అన్నీ మా దాంట్లోనే ఉన్నాయని చెప్పి ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న విధంగా వాళ్ళు అంతలా చెప్పుకుంటున్నారు. అన్నీ ఉన్న పంచపక్ష పరమాణాల లాంటి మన సనాతన ధర్మం గురించి మనం చెప్పుకోవడం చాలామంది హిందువులు తెలియడం లేదు. మనం ఏ విధంగా ఆ సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఖండించాలి, మన ధర్మాన్ని ఏ విధంగా మనం విస్తరింపు చేయాలి అనే అవగాహన ఆలోచన ఈ ధర్మవీర్ సంస్థ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం కాకుండా 10 మందిని కూడా అందులో భాగస్వామ్యం చేయడం, 10 మందిని కూడా కలుపుకుంటూ వెళ్ళడం, 10 మందిని కూడా చైతన్యం రప్పించడమే ప్రధాన ఉద్దేశంగా. వచ్చావా పూజ చేసావా హోమం చేసావా వెళ్ళావా అన్న విధంగా కాదు. చేయడం వల్ల ఏమొచ్చింది, మన ధర్మానికి మనం ఏ విధంగా తోడ్పాటు చేయాలి, మన ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన ధర్మాన్ని మనం ఏ విధంగా పాటించాలి అని చెప్పి ధర్మవీర్ అంటేనే ధర్మ సంస్థాపనాధ్యాయ ధర్మం కోసం మాత్రమే.